అన్న నమస్తే. నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. నేను లోకల్ కాదండి, నాకు తెలియదండి ఇక్కడ. మామూలుగా ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ప్రధానం నేనైతే మోడీ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకు మోడీ అన్న నాకు ఇష్టం. ఇష్టం? ఎందుకు ఇష్టం? నాకు పర్సనల్గా మోడీ గారు అంటే ఇష్టం, బీజేపీ అనే ఇష్టం. ఓకే ఓకే. అంటే బీజేపీ సిద్ధాంతమా లేకపోతే ఏంటి? పర్సనల్గా బాగా ఇష్టం అంతే. ఓకే సార్. మీది ఎక్కడన్నా? మాది ఆంధ్ర. ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు? ఆంధ్రాలో అయితే ఇంకా చెప్పలేమన్నా, రెండు ఫైట్ టైట్గా ఉంటుంది. ప్రధానమంత్రి అయితే బాగుంటుంది. నా ప్రసాద్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఎందుకన్నా రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు డీజిల్ అయినా పెట్రోల్ అయినా అవి ఇవి అభివృద్ధి కొంచెం అంటే దీనికంటే మన గరీబులకు చాలా మంచిగా ఉండే కదా అన్న, అట్లా అని. సో మోడీ నెక్స్ట్ టైం కూడా మోడీ అంటారు చాలామంది. ఇక మోడీ అంటే ఇక చాలామంది అభిమానం, నా కాంగ్రెస్ అభిమానం. మోడీ వస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని అంటారు కొంతమంది. ఆ రాజ్యాంగం రద్దు చేద్దాం, అది 100% అవుతుంది. తప్పది, చాలా తప్పు కదా. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకు ముస్లిం వాళ్ళకు మొత్తం చేస్తా అంటుంటారు రిజర్వేషన్లు పోయింది. అది తప్పు కదా అన్న. చాలా అందరు కష్టపడే వాళ్ళు, గరీబ్ వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, అందరు ఉన్నోళ్ళు ఉంటారు కదా అన్న. అట్లా ఎట్లుంది 5 నెలల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడే పేదోళ్ళకి ఎవడైనా సాయం చేసేవాడే మంచివాడనా. ఇల్లు కట్టిస్తలేడు, ఏం కట్టిస్తలేడు, ఏం చేసినా మోడీ అంబానీ అదాని వాళ్ళకి డెవలప్ చేస్తుండు. 5,000 10,000 ఇస్తా అని మా దగ్గర అని మేము జీరో అకౌంట్లో తెప్పించుకున్నాం. ఏ రూపాయి పడుతుంది అవి పనికి రాకుండా వేరే అకౌంట్లో కూడా పనికి వస్తలేదు దానికోసం. అట్లా ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టింది కదా, మీకు ఏమైనా ఇబ్బంది? మనకేం ఇబ్బంది అవుతుందా అన్న. ఇప్పుడు వాళ్ళు ఎక్కుతారు, ఇంట్లో ఎందుకు ఇది అసలు ఆటోలలో ఎక్కట్లేరు అని చెప్పేసి అట్లేముండదు అన్న. ఆటోలో ఇప్పుడు నువ్వు అందరు ఉన్నారు, గరీబ్ వాళ్ళు, ఇప్పుడు లేని వాళ్ళు, ఊరికి పోయిన వాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇబ్బంది కదా అన్న. కొంచెం మంది కొత్త ఫ్యామిలీ చేసుకుంటారు, చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళకు, వాళ్ళకు కొంచెం బస్సుల వల్ల చాలా ఆదాయం వాళ్ళకు కొంచెం మిగులుతుంది కదా. నెలకు 1,500 1000 రూపాయలన వాళ్ళ గ్యాస్కు, నూనెకు, లేకుంటే దేనికన్నా కొంచెం అవసరం వస్తుంది. ఫ్రీ బస్ ఉండడం వల్ల అంతేం నష్టం లేదన్న. పడని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు రాజకీయం చేసుకుంటారు అంతే. టీఆర్ఎస్ ఏం లేదన్న, జీరో అయిపోయింది, వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ గలం వినిపించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ఉండాలంటారు. బీఆర్ఎస్ అంటే వేస్తానా, దోచుకొని తిన్నారు మొత్తం దొంగలు. టీఆర్ఎస్ అంటే దొంగలు, ఫస్ట్ దొంగలు టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ దొంగలు. మళ్ళీ మంచి వాళ్ళు అయితే మళ్ళీ ఆమె బిడ్డ ఎట్లా అరెస్ట్ అవుతుందన్న? కవిత ఎట్లా అరెస్ట్ అయింది? అట్లా ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? ఇక ప్రజల నిర్ణయం. మనదైతే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, ఎట్లా? మనది ఇక్కడ కాదన్న, మాది మునుగోడు అయితే కాంగ్రెస్ వస్తుంది. నువ్వు కాంగ్రెస్ చేద్దాం. ఏం ఆయన ఇల్లు కట్టిస్తామన్నాడు కదా, ఇల్లు కట్టిస్తామన్నాడు, భూములు ఇస్తామన్నాడు. లేనోనికి ఇంత గరీబులకు ఉద్యోగ అవి, మళ్ళీ లేనోనికి ఇక మా మూడల వాడుకొని రోడ్ల మీద పడినాం. మనం ఏం పని పని చేస్తాం సార్ మేము. ఎంత వస్తాయి? ఏదో వచ్చాడు 700 800 ఇస్తారు. దొరికిన రోజు అదృష్టం, దొరికిన రోజు అవుతుంది. చేసుకున్నా తినాలా, రోడ్డు మీద వండుకోవాలా. ఏ ప్రభుత్వం వచ్చినా మీ బతుకులు మారుతలేవు. మారతలేవు సార్ నువ్వు. గతంలో ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వ పాలన? ఏమో సార్, ఉండోళ్ళు దొరికినోనికి దొరికింది, అప్పుడు దొరకడానికి కుత్తదే. ఇప్పుడు ఎట్లుంది మరి? 5 నెలలు అవుతుంది కాంగ్రెస్. మరి ఏం ఇయ్యాలి లాస్ట్కి, మళ్ళీ లాస్ట్కి వచ్చి యాడ్ చేస్తాడో తెలియదు. ఆయన అంతే ఇయ్యాలని. ప్రధానమంత్రి ఎవరు ఉంటే బాగుంటుంది దేశానికి? ఏమో అది మీకే. రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది అంటారు కానీ మన ప్రియాంక వాళ్ళు కానీ మరి ఏమో చెప్పలేము. మాది మొక్తాలు సారు, మొక్తాలు మాది. నా పేరు ఉన్నారు. ఏం నడుస్తుంది అటు మరి? మా సైడ్ మొత్తం అయితే ఇదే వస్తుంది, సేతు అదే తప్ప వేరే రాదు. బుద్ధుడే. నా అసలు ఎవరు? వంశీచంద్ర రెడ్డి ఎంపీ. సరే సార్. ఏం పేరు అంకుల్? ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎల్లుండి ఎలక్షన్స్ అవుతున్నాయి. సో దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరికి వెళ్తారో మనకి తెలుస్తుంది. అంటే మీ ఒపీనియన్. ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు. సో దేశానికి ఏమన్నా చేసిండా, చేయలేదా? మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందా? రాహుల్ గాంధీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. మోడీ ఏం ఇంప్లిమెంట్ చేయలేదంట. ఏమో ఇక రాహుల్ గాంధీ కావాలి మనకు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ పార్లమెంట్? అంతా ఎక్కడ మన ఇక్కడే ఉంటాను నేను. ఐడియా లేదా? ఐడియా లేదు. పద్మారావు గౌడ్ ఐడియా ఉందా? ఉన్నది. పద్మారావు గౌడ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు, దానం నాగేందర్ ఉన్నారు. పద్మరావు గౌడ్ ఎక్కువ శాతం కావాలని అనుకుంటున్నాను అంతే. అంకుల్ నమస్తే.
అన్న ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీయా మోడీ? మోడీ గారు ఎందుకు మోడీకి రావాలన్న? ప్రభుత్వ పథకాలు అమలు చేస్తుండే మంచి ఆరోగ్యపరంగా కానీ ఇంకోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కూడా పక్కా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మంచి పాలన అందిస్తే ఎవరికైనా ఓట్లు వేస్తారు. మోడీ కాదు, రాహుల్ గాంధీ కాదు, ఎవరికైనా మంచి పాలన చేస్తే ఎవరికైనా ఓట్లు వేసే అవకాశము ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు కంపల్సరీ జాబులు వేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే పేదలు లేనివారు పేదలు లేని ఇల్లు కూడా వాళ్ళకు అమలు చేయాలని కోరుకుంటున్నాము. కరెంట్ బిల్లు కానీ వాళ్ళకి ఇతరత్ర అంటే ఎక్కువ వృద్ధులకు కానీ పెన్షన్స్ కానీ మంచి పథకాలు అమలు చేస్తే ఎవరైనా ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకుంటారు. ఓట్లు ఎందుకు వేయాలంటే డబ్బు కోసం కాదు, దేనికోసం కాదు, మనం అభివృద్ధి కోసము మంచిగా చేయాలి. చేసిన వారికే వాళ్ళకు ఓట్లు వేస్తారు. అది ముఖ్యంగా నాయకులు గుర్తించాలి. డబ్బు అయితే డబ్బును పంచద్దు, దేనికి ప్రలోభాలకు లోనుకుంటే ఓటేయండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఇదే ఎందుకు 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 మోడీకి ఎందుకు ఓటేయాలని? మోడీకే కాదు, మంచి నాయకుడిని ఎన్నుకొని అని చెప్తున్నాను నేను. ఎవరైతే ఎవరైతే అంటే ఇంకా 2 రోజుల్లో తెలిసిపోతుంది, ఓటేస్తారు అక్కడ తెలిసిపోతుంది. ఒపీనియన్ ఒపీనియన్ అంటే నేను చెప్పలేను, నెక్స్ట్ 2-3 రోజుల్లో గెలిపేస్తారు. మంచి నాయకుని ఎన్నుకోవాలని ప్రజలకు కూడా అందరికీ కోరుకుంటున్నాను. ప్రధానమంత్రిగా ఆల్రెడీ మోడీ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. మార్పు రాబోతుందని అంటారు. నువ్వు ఎంతవరకు? నెక్స్ట్ మార్పు రాబోతుంది, కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, బరిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు? ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలిచారని అనుకుంటున్నాను నేను. కిషన్ రెడ్డి గారు వర్సెస్ దానం నాగేందరా, లేకపోతే కిషన్ రెడ్డి వర్సెస్ పద్మారావా? 3 టఫే ఉన్నాయి. 3 టఫే ఉన్నట్టు అనిపిస్తుంది. డెవలప్మెంట్ ఎవరు చేశారు ఇక్కడ డెవలప్మెంట్ చేసినట్టే మాది ఇక్కడ లోకల్ కాదు, లోకల్ మాది మెదక్లో ఎవరు గెలుస్తారు? బీజేపీ రఘునందర్ రావు అక్కడ నిలబడ్డాడు. కాంగ్రెస్ నుంచి నీలం మధు నిలబడ్డాడు. రామరెడ్డి ఉన్నారు. రామరెడ్డి టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు. ఎవరు గెలిచే అవకాశం? అక్కడ కాంగ్రెస్ అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ? కాంగ్రెస్ అది బీజేపీ. మరి మీరేమో బీజేపీ కొంత గాలి వీస్తుందని అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమో గాడిది గుడ్డి ఇచ్చింది బీజేపీ తెలంగాణ కానీ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా చూస్తారు? అవన్నీ మన రాజకీయాల పరంగా మనకు లేదు, ఓన్లీ పబ్లిక్ టాక్గా చెప్తున్నాను నేను. రాజకీయం నాకైతే అవసరము, పబ్లిక్ టాక్ చెప్తున్నా. మంచి నాయకుని ఎన్నుకోవాలని ప్రజలకు కోరుకుంటున్నాను. ఇదే నాకు